వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అత్యాచారానికి గురైన బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. కాకీల మానవత్వం, గర్భిణీ ప్రాణాలు కాపాడిన వైనం. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన మైనర్ బాలిక 2 రోజుల క్రితం అత్యాచార యత్నానికి గురైంది. ఈ సంఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి బాధిత బాలిక ఇంటికి వెళ్లి మైనర్ బాలికను ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలికి తగిన న్యాయం చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, బాలిక పాఠశాలలో విద్యార్థినులకు ప్రత్యేకంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విడతల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వెంటనే రియాక్ట్ అవుతున్నారు, దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. అవునండి, 2 రోజులు అది కూడా దృష్టికి వచ్చిందండి. అలాంటివి ఎటువంటివి జరిగినా కూడా ఉపేక్షించేది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నిక్కచ్చి బుడిబుడి నడకలు నడుస్తూ ఉంటే కని పెంచిన తల్లిదండ్రులకు ఆనంద బాష్పాలు రాలుతుంటాయి. అంతా ఇంతై 25 సంవత్సరాలు నిండిన బాలుడు జ్వరంతో బాధపడుతూ ఓ వైద్యుని వైద్యం వికటించింది. వీడుకోలు ఆత్మీయులు, బంధుమిత్రుల శ్రేయోభిలాషుల మధ్యలో అంతిమయాత్ర. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో 10 సంవత్సరాల బాలుడు వైద్యం వికటించి తుది శ్వాస విడిచారు. యాదవుల ముద్దుబిడ్డ ఆత్మ బంధువుతో ఆత్మీయులతో మృతదేహాన్ని అశ్రు నయనాల మధ్య ఊరేగింపు చేస్తుంటే ముదిగొండ గ్రామమంతా మూగబోయింది. కన్నీరు మున్నీరు అయ్యింది. దుఃఖ సాగరంలో అంతిమయాత్ర వీడుకోలు ఆత్మీయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్యలో అంతిమయాత్ర కొనసాగింది. కాకీల మానవత్వం, గర్భిణీ ప్రాణాలు కాపాడిన వైనం. కాకీలంటే కఠినంగా ఉంటారనుకుంటారు, కానీ పోలీసులలో కారుణ్యం కూడా దాగి ఉంటుందని నిరూపించారు ఆ పోలీసులు. సుమారు 20 కిలోమీటర్లు గుట్టలు ఎక్కి ఏరులు దాటుకుంటూ డోలీలో గర్భిణిని మోసుకొని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి తల్లి బిడ్డను రక్షించారు. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ రాయగఢ్ జిల్లా కాపు పోలీస్ స్టేషన్ పరిధిలోని తారేమైర్ గుట్రాపార గ్రామానికి చెందిన సుస్మిత అనే గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుండగా సహాయం కోసం కుటుంబీకులు అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఆ గ్రామానికి రావాలి అంటే వర్షాకాలం సమయంలో రోడ్డు లేదని సమాధానం రావడంతో ఏం చేయాలో తెలియని కుటుంబ సభ్యులు 112కి కాల్ చేసి పోలీసుల సహాయం కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి కానిస్టేబుల్ కిషోర్ కాల్కో డ్రైవర్ చోటు దాస్ను అక్కడికి పంపడం జరిగింది. కాలినడకన ఆ కానిస్టేబుల్ డ్రైవర్ ఇద్దరూ కలిసి గుట్టలు, వాగులు దాటి ఆమెను డోలే కట్టి డోలేలో మోసుకొని హాస్పిటల్కి తరలించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో గ్రామస్తులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
चलो। బోధన్ నుండి నిజామాబాద్ వెళ్లేందుకు గతంలో ఉదయం రైలు ద్వారా అనేక మంది నిజామాబాద్లో కూలీ పనులకు గాను పలు వ్యాపారస్తులు లేదా విధిగా ట్రైన్కు వెళ్లి తమ పనులు చేసుకుని వచ్చే వాళ్లమని, ఇప్పుడు గతంలో ఉన్న రైలు వాడలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, పెరిగిన బస్ ఛార్జీలకు మేము చేసిన పని ఛార్జీలకే అవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు గతంలో ఉదయం వచ్చే రైలు యథావిధిగా కొనసాగించాలని, నిత్యం కూలి పని కోసం నిజామాబాద్ మేడిపల్లి పరిసర ప్రాంతాలకు ట్రైన్ ద్వారా వెళ్లి పనులు చేసుకునే వాళ్లమని వారు రైల్వే అధికారికి వినతి పత్రం అందించి ఉదయం ట్రైన్ వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వాసులు తదితరులు ఉన్నారు. उसके लिए मैं देखना आया था कि क्या इशू है और बाकी इन जनरल पैसेंजर्स क्यों नहीं आ रहे हैं, क्या प्रॉब्लम्स हैं, तो देखना आया था। क्या कुछ डेवलपमेंट करना है अभी ये लोडिंग में जैसा बताया गया कि 10 डिब्बे प्लेस नहीं हो पा रहे हैं क्योंकि लोडर जहाँ पर जो जगह है वहाँ पर पानी भरा हुआ है, तो उसके लिए वर्क के लिए हमने बोला है। तो उम्मीद करते हैं कि 10-12 दिन में वो वर्क चालू हो जाएगा, जिससे कि 10 डिब्बे का रैक प्लेस 2 उसमें प्लेस होता है, एक ही बार प्लेस हो जाएगा, जिससे जल्दी लोडिंग हो जाएगी। अभी कितने डब्बे एक बार जा रहे हैं अपने पास? करीबन 30 डिब्बे होते हैं ना एक बार में 30 डिब्बे हो रहे हैं, फिर उसके बाद 10 डिब्बे रह जा रहे हैं, तो 10 डिब्बे को वापस उसको फिर डबल प्लेसिंग करनी पड़ती है। उसमें क्या है, हमारे ड्राइवर्स, हमारे ALP, हमारे गार्ड लोग को डबल शिफ्ट करनी पड़ती है, इसलिए थोड़ा सा दिक्कत है। महीने को कितने एक्सपोर्ट? महीने का है 8 है, 7 लोडिंग होती है और 2 अनलोडिंग होती है। कितना इनकम हो रहा है सर इसमें करीबन 2.5 करोड़ रुपये महीने का हो रहा है। अभी कुछ डेवलपमेंट है पैसेंजर के ट्रेन के? पैसेंजर्स का डेवलपमेंट में ये है कि प्रॉपर्ली टाइल्स प्रॉपर लगा रहे हैं, जो यहाँ पर मेंटेनेंस पॉइंट ऑफ व्यू से देंगे है, क्योंकि अभी अर्निंग नहीं है तो मेंटेन नहीं कर पा रहे हैं। जितनी सुविधाएं हैं उनको सबको मेंटेन कर रहे हैं, पानी की अवेलेबिलिटी प्रॉपर्ली हो, नल प्रॉपर्ली रहें, नल देखें नल निकल गए हैं, और खासकर मर्चेंट रूम का जो है वहाँ की जो समस्या है उसको सॉर्ट आउट करेंगे। अभी ट्रेन्स के बारे में कुछ अब हम जो रिक्वेस्ट करें? नहीं, अभी इसको देखो, इसमें आपके रिक्वेस्ट है, लेकिन इसमें पहले फिजिबिलिटी स्टडी करते हैं कि कितनी अर्निंग है, उसके बाद भी ये सब बहुत ज़्यादा बोला जा रहा है कि मॉर्निंग बहुत ट्रैफिक मिलेगा, तो वो करके देखेंगे, लेकिन अभी हम कुछ बोल नहीं सकते इसके बारे में। కర్నూలు జిల్లా ఐపీఎస్ బిందు మాధవ్ ఉత్తర్వుల మేరకు ఆదోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి జె శివనారాయణ స్వామి పర్యవేక్షణలో ఆదోని 1 టౌన్ సిఐ తేజమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ వారి సిబ్బంది కలిసి ఆదోనిలో కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అరికట్టు నిమిత్తం ఈ రోజు అనగా 16/7/2024 తేదీ ఆదోని టౌన్ నుండి ఎస్వీకి పోయే దారిలో బాలకోలను వద్ద ఉదయం 10 గంటలకు వాల్మీకి నగర్కు చెందిన బోయ నాగరాజు, బోయగిరికి చెందిన బోయ శివ కర్ణాటక రాష్ట్రంలోని నగరహల్లి గ్రామంలోని వైన్ షాపులో 9 లిక్కర్ బాక్సులు కొనుక్కొని వాటిని వారి యొక్క హీరో కంపెనీకి చెందిన మోటార్ సైకిల్ పైన పెట్టుకొని తరలిస్తుండగా ఆదోని టౌన్ నుండి ఎస్వీకి పోయే మార్గం మధ్యలో బాలకొండల వద్ద ముద్దాయిలిద్దరిని ఉదయం 11:45 అరెస్టు చేసి అక్రమ రవాణాకు ఉపయోగించిన వెహికల్ను అలాగే 9 లిక్కర్ బాక్సులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడమైనది. ఈ దినం ఆదోని 1 టౌన్ సిఐ గారికి మరియు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆదోని నుంచి ఇసు వైపు టెట్రా ప్యాకెట్లతో 2 వీలర్లో 2 వ్యక్తులు పాల్గొంటున్నారని రాబడిన సమాచారం మేరకు ఆదోని 1 టౌన్ సిఐ గారి తెలియజేస్తూ మరియు ఎస్ఐ ముసలి గారు వారి సిబ్బంది చాకచక్యంగా ఆ స్కూటీని అడ్డుకొని అందులో తరలిస్తున్న 9 బాక్సులు కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ను మరియు అవి తీసుకుపోతున్న బోయ నాగరాజు, బోయ శివలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి ఇరువురు కూడా ఆదోని పట్టణానికి చెందిన బోయగిరికి చెందినవారు. వీరు కర్ణాటకలోని వారు తెలిసిన షాపులో కొంత కర్ణాటక మధ్య కొంచెం తీసుకుంటూ వాటిని అన్నింటిలో ఫోన్ చేసి ఆదోనిలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. నా పేరు శ్రీనారాయణ స్వామి, DSP ఆదోని.